పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా నగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ప్రభు మీకు ఇస్తూ ఉన్నారంటే, ఆయన నీ చెయ్యి పట్టుకున్నారు. నీ నీతి, నీ యథార్థత ఎవరు చూడలేదు. నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉంటున్నాను, అయినా నా మీద ఇంత అన్యాయంగా అందరూ నిందలేస్తున్నారు. నా జీవితంలో ఎవరున్నారు, అసలు నన్ను ఎవరు నడిపిస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామేమో. దేవుడే నీతి విషయంలో నీ చేయి పట్టుకున్నాడు. నీ యథార్థతను చూశారైనా, నీ భక్తి, నీ ప్రార్థన జీవితము, నీ హృదయము దేవునికి ఇష్టమైంది. నా హృదయమా నన్ను ప్రేమించాడని అనుకుంటున్నామో. ఎస్, అదే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమకి నీవు హక్కుదారురాలు అయ్యావు. ఆ దేవుని ప్రేమకి నువ్వు హక్కుదారుడు అయ్యావు. ఆయన నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. కృప మీకు తోడుగా ఉంది. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. ఒక మాట ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అమూల్యమైనటువంటి సత్యవాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. 2 Kings chapter 19 verse 29. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. చూడండి, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆ శక్తి దీన్ని నెరవేర్చును.
కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడుమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణములో పొలకి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. పరలోకము నుండి దేవుడు ఈ శుభోదయాన్ని మీకు ఇస్తున్న గొప్ప శుభవార్త ఏంటంటే, మీ భూమి పంట పండుతుంది. దానంతటా అదే పండుతుంది. ఎప్పుడు పండుతుంది, కానీ పండిన పంట నువ్వు అనుభవించకుండా అయిపోతుంది కదా. బాగా గమనించండి. దైవజనుడు యెషయా చెప్తున్నాడు హిజ్కియా తోటి, హిజ్కియా, నీ రాజ్యములో ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఆమేన్. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించుదురు. దీని యొక్క ఉన్నతమైనటువంటి మరి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే, మనం ఏది చేసినా, ఎంత వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, కష్టపడి కంపెనీలు చేసినా చాలా నష్టము, లేకపోతే సరిగ్గా చేతికి వచ్చేటప్పటికి అది చెరువులైనా ఎవడో ఒక అప్పుల వాడికి ఇచ్చేయటం అయిపోతుంది కదా. ఇంతవరకు అటువంటి కీడు జరుగుతుంది కదా. దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. హిజ్కియా తన రాజ్యములో జరిగినటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, అక్కడ ఈ రాజ్యాన్ని అనేక సమయాల్లో అష్షూరీయులు ఏలుబడి చేస్తూ ఉండేవారు. ఎవరు ఏలుబడి చేస్తుండేవారు? అష్షూరీయులు ఏలుబడి చేస్తుండేవారు. వారు వచ్చి వీరి మీద నాయకత్వం చేస్తూ ఉండేవారు. వీరి పాడి పంటల్ని, వీరి యొక్క ఐశ్వర్యాన్ని వారు అనుభవిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఎంతో బాధ ఉండేది. ఇంత కష్టపడుతున్నాం, వారు వచ్చి పంట పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంత కష్టపడుతున్నాం, సుఖము లేదు, నెమ్మది లేదన్నప్పుడు దేవుడు దైవజనుడు యెషయా ద్వారా వర్తమానం పంపించాడు. ఇదిగో హిజ్కియా, భయపడకు, ఇంకా శత్రువు నీ మీదకి రావటానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. మీ భూమి పంట పండుతుంది. రెండవది, దానంతట అదే పండుతుంది. అద్భుతం ఏంటంటే, ఈ సంవత్సరము మీ పంట మీరు భుజిస్తారు. ఆమేన్. నీ కష్టార్జితను అనుభవిస్తావు. నీ కష్టార్జితము నీ గర్భాన పుట్టిన బిడ్డలు అనుభవిస్తారు, భుజిస్తారు. నీ కష్టార్జితము రెక్కలు ధరించుకుని పోదు. ఎంత కష్టపడుతున్నావో, ఎన్ని ఆలోచనలు చేస్తున్నావో, నిద్ర లేక కష్టపడి సంపాదించడానికి సిద్ధపడుతూ, అది ఎంతగానో ఒక దారికి నువ్వు తీసుకొచ్చినప్పటికీ, చేతుల దగ్గరికి వచ్చినప్పటికీ అది హాస్పిటల్ పాలైపోవటమో, లేకపోతే కేసులకి వెళ్ళిపోవటమో, లేకపోతే ఎవడైనా దొంగిలించటమో, ఇంతవరకు ఏది ఈ రీతిగా జరిగిందో, పరలోకము నుండి దేవుడు నీ కష్టాన్ని, నీ యొక్క జరిగిన అన్యాయాన్ని చూచి ఈ దినాన్ని మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఇక మీదట వాడు మీ దగ్గరికి రాడు, వాడు వచ్చిన రీతిగానే పోతాడు దుష్టుడు. మీరు మీ పంట భుజిస్తారు. మీ కష్టార్జితం నిలబడుతుంది. నీ కష్టార్జితంతో నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇంటిలో కాపురం ఉంటావు. నీ కష్టార్జితంతోనే కుటుంబాన్ని అంతటిని దీవెనకరంగా నువ్వు పాలిస్తావు. నీ కష్టార్జితంతోనే ఆస్తిని కొంటావు. ఇంతవరకు నీ కష్టార్జితము పురుగులు తిన్నట్టుగా సాతానుడు భక్షించడేమో,
ఈ దినము పరలోకము నుండి తన దాసుని ద్వారా ఈ మాట దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, ఇదే నీకు సూచన, ఇదే నీకు సూచన, దానంతట అదే పంట పండుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అద్భుతం ఏంటంటే, 2వ సంవత్సరమున దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుదురు. ఎంతో కష్టపడుతున్నావు, ఒక విలువైన సారీ నీకు నీవు కొనుక్కోలేకపోతున్నావు. ఎంతో కష్టపడుతున్నావు, నీకు నీవుగా ఒక బంగారం, ఒక చైన్ కొనుక్కోవాలని ఎంతో ఆశ ఉంటుంది. నీకు చెవులి చేయించుకోవాలి ఎలాగైనా అని అనుకుంటావు. ఎలాగైనా సరే నేను ఒక నగ కొనుక్కోవాలి, గాజు కొనుక్కోవాలి, లేకపోతే ఎలాగైనా సరే మంచి జోడు కొనుక్కోవాలి, లేదా మంచి కారు కొనుక్కోవాలి. ఎలాగైనా కష్టపడి ఈ సంవత్సరం వచ్చే పంట, ఈ సంవత్సరం వచ్చే జీతము, దీనితో నేను ఇలా చేయాలి అలా చేయాలనుకుంటున్నావు. కానీ నీ ఆలోచనలన్నీ గాలి మేడల్లాగా అయిపోయినాయి కదా. ఈ దినాన్ని తన సేవకుడి ద్వారా నీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, నీ ఆలోచన ప్రతిదీ దేవుడు స్థిరపరుస్తున్నాడు, నీవు అనుభవిస్తావు. దేవుడు మీకు దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు. 7 మార్లు ఆమేనని చెప్పుకోండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి. వందనాలు దేవా అని చెప్పండి. ఆమేన్ 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 అనుకోవాలి. ఈ సంవత్సరం మీరు అందరూ బంగారం కొనుక్కుంటారు. ఉన్న బంగారం కంటే కొంటారు. మీరందరూ సొంత కార్లు వేసుకుని వస్తారు దేవుని మందిరానికి. అందరూ రుణముల నుండి విడుదల పొందుతారు. ఇదే సూచన. ఏంటి సూచన అంటే, దానంతట అదే పంట పడుతుంది. ఎంతవరకు నువ్వు జాగ్రత్త చేయాలని అనుకున్నావు కానీ ఏది చేయలేవు. మనం సంపాదించి మనం కూడగట్టాలంటే కూడగట్టలేము. మనల్ని కూడగట్టేలా చేయాలంటే దేవుడు చేయాలది. ఆమేన్. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఆయన ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ద్వారాలు తెరవబడతాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏం సంపాదించావు? ఏమీ సంపాదించలేదేమో, కానీ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఈ నెలలో చూడబోతా ఉన్నావు. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఈ సంవత్సరం అంతా కూడా దానంతట అదే పండు సంవత్సరములు నీవు భుజిస్తావు, అనుభవిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, దేవుడు అద్భుతమైన మాట ఇస్తా ఉన్నాడు నీకు. నీ కష్టము అనుభవిస్తావు. బైబిల్లో 128వ కీర్తనలు ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను, నిశ్చయముగా, ఇంకేం అనుమానం లేదు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. 2వది అన్నాడు, నీవు ధన్యుడవు. 3వది అన్నాడు, నీకు మేలు కలుగును. ఇంకేమన్నాడంటే, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. ఒక్కో భార్య ఫలించే ద్రాక్ష వల్లి ఇలాగ ఉంటుంది, ఒక్కో భార్య ఫలించడి కజ్జాకూరులాగా ఉంటుంది. ఎప్పుడు సనుగుతానే ఉంటుంది. బుడబుడు 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 బుడబుడు. ఫలించడి ద్రాక్షవల్లిగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మా, మీకు మీరే సాటి చెప్పుకోవటానికి. కానీ మీరు అనుభవిస్తారు, భయపడకండి. ఎంత కష్టపడ్డామో. నువ్వెందరికీ దాన ధర్మాలు చేసిన 1000 తరాలు నీ మీద ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ గృహాలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు తరతరాలు సాక్షిగా ఉండబోతూ ఉన్నారు. మీరు ఏదైనా డైరీలో కూడా రాసుకోండి. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రవచించిన ప్రవచనం మన కుటుంబానికి కొన్ని తరాలంటే 1000 తరాల వరకు మన కుటుంబము బహు దీవెనగా ఉంటుంది. ఆయన మనల్ని కరుణించాడు. మన కుటుంబంలో నుంచి గొప్ప వాగ్దాన పుత్రులు బయటకు రాబోతున్నారు. మన కుటుంబంలో నుంచి గొప్ప సేవకులు బయటకు రాబోతున్నారు. మన కుటుంబంలో నుంచి రాజకీయ నాయకులు బయటకు రాబోతున్నారు. మన కుటుంబం నుంచి రాజబిడ్డలు బయటకు రాబోతున్నారని మీరు రాసి పెట్టుకోండి. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు.
మీ పిల్లలు కలెక్టర్లు అవుతారు. కలెక్టర్ అయిన తర్వాత కూటమి పెట్టుకుంటారు కదా మీరు, అప్పుడు సాక్ష్యం చెప్తాం అనమాట. ఇదిగో ఆ రోజు ప్రార్థనకు వెళ్తే దైవజనుడు చెబితే నేను నమ్మలేకపోయాను, నా బ్రతికేంటి, నా బిడ్డ కలెక్టర్ అవుతాడా అని. దేవుడి దినాన్ని వాగ్దానాన్ని నెరవేర్చాడని నీ బిడ్డ గురించి నువ్వు సాక్ష్యం చెప్తావు. నీ బిడ్డ పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడని సాక్ష్యం చెప్తావు. నీ బిడ్డ గొప్ప నాయకుడు అయ్యాడని సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే నిన్ను ఆయన కరుణించి ఉన్నాడు. ఈ దినాన్ని నీ కన్నీటికి తగిన జవాబిస్తా ఉన్నాడు. భూమి పండుతుంది, మీరు భుజిస్తారు. తర్వాత ఈ మాట ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఇంకొక మాట చదవండి, కిందకి చదవండి. ఎస్, యూదా వంశములో తప్పించుకొనిన శేషం ఇంకను కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు. నీ జనాంగము, యూదా జనాంగము, దేవుని బిడ్డలు, వారు కొద్దివారుగా ఉన్నా కూడా వారు వేరు తన్ని ఫలిస్తారట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వేరు తన్నటం అంటే స్థిరత్వానికి గుర్తుగా ఉంది. వేరు తన్నినప్పుడే ఆ చెట్టుకి ఎంత గాలి వేసినా పడిపోదు. కొబ్బరి చెట్టు అయినా ఏ చెట్టు అయినా చూడండి, ఎత్తుగా ఎదిగినప్పుడు, మర్రి చెట్టు చూడండి, దాని వేరు లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది సామాన్యమైన గాలికి అదేమి కదిలిపోదు అనమాట. వేరు బలముగా ఉన్నప్పుడు ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఊగుతుంది, కానీ ఆకులై రాలుతాయేమో కానీ చెట్టు తిరగబడదు. ఈ దినాన్ని దేవుడికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ పంట పండుతుంది, మీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది, మీరు అనుభవిస్తారు. రెండవది ఏంటంటే, మీరు వేరు తన్ని ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. మీరు ఫలిస్తున్నప్పుడు ఎవరైనా మీ ఫలాలు దొంగిలించిస్తే, నీ వేరు గట్టిది కనుక మరలా నూతన దీవెన పట్టుకొచ్చి బయటపడేస్తుంది. గెలలుగానే దీవించబడతావు. భయపడకండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఏం శకునం చూపించుకునే అవసరం లేదు. మీ జాతకం ప్రతి నెల నేను చెప్తున్నాను, రాసుకోండి. ఇక కీడు దినాలు ముగించబడ్డాయి, దరిద్ర దినాలు ముగించబడ్డాయి, ఏడుపు దినాలు ముగించబడ్డాయి. మీరు ఎదిగి ఫలిస్తారు. మీరు ఎదిగి ఫలించి మీ గ్రామంలో ఉన్న దేవుని మందిరాలకు వెళ్ళిపోతారు. మీరు మీ సంఘాల్లోనే భాగ్యవంతులుగా నిలబడతారు. మీ గ్రామస్తులందరూ అనుకుంటారు, ఇంత ఆశీర్వాదం వీళ్ళకి ఎలాగొచ్చేసింది, వీళ్ళు ఎలాగ ఎదిగిపోయారంటే, అప్పుడు నువ్వు చెబుతావు, నేను గుండె నిండా క్రీస్తుని ధరించుకున్నాను, యేసు మా ఇంటికి గృహాధిపతి అని సాక్ష్యం ఇస్తావు. ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది అన్యులు యేసుని తెలుసుకుంటారు. ఆమేన్. ఎదిగి ఫలిస్తారు. చాలామంది బాధపడుతుంటారు, ఏమో ఎదుగుదలండి, ఒక ఎదుగు బొదుగు లేదండి. ఈ అల్లుడు వచ్చాక మాకు ఎదుగు బొదుగు లేదు, ఈ కోడలు వచ్చాక మాకు అన్ని పాడైపోవటం కానీ ఎదుగు బొదుగు లేదు. ఈ పిల్ల పుట్టాక, ఈ ఇంట్లోకి వచ్చాక, ఈ గదిలోకి వచ్చిన తర్వాత, ఈ ఊరు వచ్చిన తర్వాత మాకు ఎదుగు బొదుగు లేదు. ఎదుగు బొదుగు లేదు లేదని ఏడుస్తున్నావు కదా, ఇప్పుడు ఈ దినము నుండి నోట్ చేసుకో. ఈ క్షణము నుండే నీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే, వేరు తన్ని ఎదుగుతావు. ఆమేన్. అంటే స్థిరమైన కలిమి, స్థిరమైన జాబు, స్థిరమైన వ్యాపారము, దేవుడు ఉన్నదాన్ని స్థిరపరిచి ఎదిగి ఫలింప చేస్తాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. హిజ్కియా ఆ జనాంగం అంతటి కొరకు, దేవుని బిడ్డలందరి కొరకు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆందోళన చెందుతున్నాడు. ఎలాగా మేము ఎంత కష్టపడుతున్నాం, ఇంత కష్టపడి పండించిన పంట ఇన్ని రకాలుగా చేస్తే ఎవడో వచ్చి ఈ పంటంతా తీసేసుకుంటున్నాడు అన్నప్పుడు, దేవుడు పరలోకము నుండి పంపిన వర్తమానం ఏంటంటే, దాని అంతటా అదే పండుతుంది, మీరు భుజిస్తారు. రెండవది, మిగిలిన వారు ఎదిగి చెప్పండి వేరు తన్ని ఫలిస్తారు. ఆమేన్. నీ ఎదుగుదల 3-4 ముచ్చట్లాగా ఉండదు. నీ ఎదుగుదల
అలా సడన్గా ఎదిగి మళ్ళీ సడన్గా అందరి ముందు పడిపోయేలాగా ఉండదు. చాలామంది ఎదుగుతారు, చాలామంది గృహాలు కట్టుకుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బో ఎంత గొప్పగా ఉన్నారనుకుంటారు. మళ్ళీ వాళ్ళందరి ముందు ఆ గొప్పతనం అంతా పోతుంది మళ్ళీ. కానీ పరలోకము నుండి దేవుడిస్తున్న మాట ఏంటంటే, ఆలస్యం అయిందే కానీ ఆశీర్వాదం ఇప్పుడు ప్రారంభమైంది. ఇంతవరకు ఒకలా జరిగింది, ఇప్పటి నుంచి ఒకలా జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఆ దీవెన చూస్తారు. నేను మీ ఇంటికి వస్తానన్నానా? రమ్మంటున్నారా? తొందరలో నేను మీ అందరి గృహాలను దర్శించబోతున్నాను. అప్పుడు మీరు ఈ వాగ్దానం కలిగి ఉంటారు. మీ పిల్లలు స్థిరపడతారు. అంటే వేరు తండ్రటం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా ఆమెనని చెప్పాలి. ఉద్యోగాలు వస్తాయి. అల్లటప్ప ఉద్యోగాలు కాదు. ఒక ఉద్యోగం ఎన్నాళ్ళు పనిచేసినా జీతం ఇవ్వరాళ్ళు. ఆ ఉద్యోగాలు కాదు. నీకు దేవుడు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడు. నీ బిడ్డకి నీ ఎగ్జాములు జయం ఇస్తాడు. మొన్న ఒక ఆమె అయితే తన బిడ్డ కోసం ఏడ్చింది, తైలాభిషేక ప్రార్థన తీసుకొచ్చింది. నా బిడ్డ గ్రూప్ 2 పాస్ అవ్వాలని తీసుకొచ్చింది. గ్రూప్ 2 అందరూ రాస్తే అక్కడ కొందరు ఎగతాళి చేశారట, నీ బిడ్డ నీవు గ్రూప్ 2 రాస్తావా గ్రూప్ 4 రాస్తావా అని. సికింద్రాబాద్ తైలాభిషేక ప్రార్థన తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంది, దీవించి పంపితే అద్భుతముగా గ్రూప్ 2లో అద్భుతమైన విజయాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. గ్రూప్ 2 అంటే ఒక ఉన్నతమైన అధికారి అయిపోతుంది అంతే. కింద నుంచి ఎదగటం కాదు. మన కోసం కొన్ని పోస్టులు దేవుడు దాచిపెడతాడు. నీ బిడ్డ డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవుతాడు. నీ బిడ్డ డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవుతుంది. క్రైస్తవుని ఆశీర్వాదాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగుండదు. వారిని చూచి నువ్వు అనుకుంటావు, వీరు ఇంతలాగా డెవలప్ అవుతున్నారు, వీరు ఒక మెట్టు ఎదిగారు, వీరు ఇల్లు కట్టుకున్నారు, ఒక జాగా ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, మనకు జాగా లేదు, జోగా లేదు, ఇలాగ జోగోళ్ళగా జోగుతున్నాం అని అనుకుంటున్నావేమో. నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పనా? నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పనా? మీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పనా? వారు మొదటి మెట్టు ఎక్కారు, నీకు అసలు ఒక మెట్టు కూడా లేదు కదా. కానీ నీ దేవుడు నిన్ను డైరెక్ట్గా 5వ మెట్టు ఎక్కిస్తాడు. ఏమీ లేని వారమై ఉండి సమస్తమును కలిగి ఉంటాం. వారు పిల్లలు అందరూ సంపాదించి 2వ మెట్టు ఎక్కేటప్పటికి దేవుడు నిన్ను 7వ మెట్లో పెడతాడు. ఆశ్చర్యకరంగా 10వ మెట్లో కూర్చుంటావు. ఇది ఎలా జరిగింది అంటే నువ్వు చెబుతావు, ఇది దేవుని ఆత్మ కార్యము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు కష్టపడుతున్నావు కానీ అది రెక్కలు ధరించిపోయింది. ఇంకెప్పుడు బాగుపడతాం, ఇంకెప్పుడు స్థిరపడతాం అనుకుంటున్నావేమో. ఈ దినము దేవుడిస్తున్న మాట ఏంటంటే, నువ్వు వేరు తన్ని ఎదిగి ఫలిస్తావు. ఆమేన్. ఎటు చూసినా ఇక వెలుగే కనపడుతుంది కానీ చీకటి కనపడదు. నీ ఇంట్లో దేవుని మహిమ ఉండును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, బాబు ఈరోజు నాతో మాట్లాడావు, నిజమైన వాడువు నీవు, నీ కార్యములు అతి గంభీరములు బాబు. ఇదిగో హిజ్కియా అని దైవజనుడు యెషయా ద్వారా నువ్వు పంపించిన మాట, ఈ సంవత్సరము భూమి పండుతుంది, దానంతట అదే పండుతుంది, దానంతట అది పండుతుంది. నువ్వు భుజిస్తావు, మీరందరూ భుజిస్తారు. అంటే మీకు అన్న వస్త్రానికి లోటు ఉండదు, పనికి లోటు ఉండదు, ఉద్యోగాలు ఉంటాయి. ఈ సంవత్సరం దేవుడు మీకు దీవెన ప్రకటిస్తున్నాడు. ఒక సేవకుడిగా వాగ్దానాన్ని ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆ ఆశీర్వాదం నా చేతికి రావాలని అడగండి. దేవా, నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా చేతులను ఆశీర్వదించే యేసు నామమా, యేసయ్యా
నా చేయి పట్టుకో, నన్ను దీవించు, ఆశీర్వదించు. ఇదిగో నీ దాసుడి ద్వారా మాట్లాడావు, అది నా కుమార్తె జీవితంలో జరగాలి, అది నా కుమారుడి జీవితంలో జరగాలి, అది నా భర్త జీవితంలో జరగాలి, అది నా యొక్క ఇంటిలో జరగాలి, అది నా భూమిలో జరగాలి, అది నా పొలంలో జరగాలి, అది నా ఆఫీసులో జరగాలి, అది నా కంపెనీలో జరగాలి, అది నా గ్రామంలో జరగాలి, అది నా పట్టణంలో జరగాలి. చేయండి ప్రార్థన. 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. ఏం కావాలో, ఎవరికి కావాలో, ఎలా ఉండాలో అడగండి. యేసు నామములో అడిగి పొందుకో. పాపాలు చేసేవా? పాపం చేసేనయ్యా, నన్ను క్షమించు బాబు అన్నాడు. నా పాపాన్ని క్షమించేసయ్యా అన్నాడు. నా దోషాన్ని క్షమించు, పాపాన్ని క్షమించువాడు నీవు, కీడు తొలగించువాడు నీవే. అందరూ ప్రార్థన చేయండి. దేవాని సన్నిధి, దేవాని కాపుదల దయచే, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీవు నాకు అధికారిగా ఉండాలి, నీవు నాకు యజమానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకుని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆల్రెడీ ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు.